పంకపాటి పెంపకం ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగనాల్ సార్ తొందరలోనే మళ్ళీ పాదయాత్ర సురువు చేయబోతున్నాడట. పాదాల మీద నడిచే యాత్ర పాదయాత్ర చేస్తుంటే అప్పట్లో జగనన్న వదిలిన బాణం పుల్లను అని చెప్పుకునే చెల్లె షర్మిలక్క జగనన్న వస్తాడు రాజన్న రాజ్యం తెస్తాడు అని రాగాలు తీసింది. మరి ఇప్పుడు ఎవరు మాజీ సీఎం సార్ నువ్వు అట్లా ఎత్తుకుంటారో అరుచుకుందాం పండ్రి. అయ్యా పంకపాటి పెంప జగనాల్ సారు మీరు చేసే పాదయాత్ర గురించి పర్ఫార్మెన్స్ సురువు చేయండి. చూస్తా కన్ను మూసుకుని కన్ను తెరిచేసరికి 2 ఏళ్ళు అయిపోయింది. ఇక మిగిలిండేది కేవలం 3 సంవత్సరాలు. ఈ 3 సంవత్సరాల్లో కూడా ఇంకా 1.5 సంవత్సరం ఇలా గడిచిపోయింది అంటే ఆ తర్వాత ఎలాగో చివరి 1.5 సంవత్సరం నా పాదయాత్ర కూడా ఎలాగో జరుగుతుంది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ప్రతిరోజు సినిమా చూపించే కార్యక్రమం ప్రతిరోజు కూడా జరుగుతుంది. ఈయనరా ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. చంద్రబాబు నాయుడు గారు చేసే ఈ రెడ్ బుక్ పాలనైనా, చంద్రబాబు నాయుడు చేసే ఈ అన్యాయాలైనా ఇక టైం దగ్గరకు వచ్చింది. ఆయన గురించి ఇక భయపడాల్సిన అవసరం లేదు. ఆ భయపడే రోజులు ఇంకా పోయాయి. ఇక నుంచి చంద్రబాబు నాయుడిని గట్టిగా నిలదీసే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టవలసిన రోజులు దగ్గరకు వచ్చినాయని మీ అందరికీ కూడా ఈ సందర్భంగా విన్నవిస్తాను. ఏపీల కూటమి సర్కారు పని అయిపోయింది. రాజు వేషం వేసి ఏమో పాట పాడినట్టే ఉన్నదని సీఎం చంద్రాల సారుకు పాదయాత్ర చేసుకుంటా పట్టవగటిలే సుక్కలు చూపించే పని పెట్టుకోబోతున్నాడట. అయ్యా మాజీ సీఎం జగనాల్ సారు ఉదికు ఏపీ ప్రజలు మీ పంక పార్టీని వద్దని కూటమి సర్కారును ఏరికోరి ఎన్నుకున్నారు. ఇప్పుడు మీరు పాదయాత్ర పెట్టి పసుకో పార్టీ మీదికి కారాలు మిరాలు నూరితే మళ్ళా మీదికు మలుగుతారంటారా? ఇప్పుడు మీరిట్లా చేస్తాము అంటే ఎట్లున్నదంటే చేతులు గాలినాక ఆకులు పట్టుకొని చూసినట్టే ఉన్నది. అధికారంలో ఉన్నప్పుడే మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అన్ని చేసి పెడితే ఇప్పుడు మీకు ఇట్లా పాదయాత్ర చేసే కర్మ పట్టకపోవు కదా అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు.